వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పోస్టుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో తిరుపతిలో రాజకీయం రసకందాయంగా మారింది. 8 నెలలుగా ఖాళీగా ఉన్న తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకి నోటిఫికేషన్ వెలువడడంతో నగరంలో కార్పొరేటర్ల క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పోస్టుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అటు వైసీపీకి, ఇటు కూటమికి సవాల్ కానుంది. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని టీడీపీ పట్టుబడుతోంది. ఈ పంచాయతీ కాస్త జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యప్రసాద్ వద్దకు వెళ్లింది. ఆయన స్థానిక నేతలతో చర్చించి అభ్యర్థిపై ప్రకటన చేయబోతున్నారు. ఎల్లుండి జరిగే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు కార్పొరేషన్ అధికారులు ఎస్వి సెనెట్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి 32 మంది కార్పొరేటర్లు ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. వీరికి తోడు వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యానికి కూడా ఓటు హక్కు ఉంది. టీడీపీకి సంఖ్యాబలం చూస్తే ఒక్కరే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి 4 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఆ తర్వాత మరో 4 కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జనసేనలో 12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. డిప్యూటీ మేయర్ పదవి కావాలంటే కనీసం 27 నుంచి 28 మంది కార్పొరేటర్ల బలం కావాలి. దీంతో కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ను కోల్పోయిన తమకు డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. 2 రోజుల క్రితం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో టీడీపీ నగర నేతలు సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా తిరుపతిని వదులుకున్న టీడీపీకి డిప్యూటీ మేయర్ దక్కేటట్లు చూడాలని నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి 42వ డివిజన్ కార్పొరేటర్ ఎం శేఖర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ కూటమి నుంచి ఎవరిని అభ్యర్థిగా దింపుతున్నారనేది తేలడం లేదు. ఫిబ్రవరి 3న పరోక్ష పద్ధతిలో జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముందు క్యాంపు రాజకీయాలకు తెరలేపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించారు. ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున డుమ్మా కొట్టారు. కౌన్సిల్లో పాలపక్షంగా ఉన్న వైసీపీలో సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. కాగా సమావేశానికి హాజరు కాని వారిని స్థానిక వైసీపీ నాయకత్వం ఇప్పటికే గట్టిగా హెచ్చరించింది. అవన్నీ పట్టించుకోకుండా కూటమి పార్టీ నేతలతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టచ్లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడినట్టు తెలుస్తోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ నిన్న తిరుపతికి వచ్చారు. ఆయన సమక్షంలో కూటమిలో చేరేందుకు ఆసక్తి ఉన్న కార్పొరేటర్లతో పాటు ప్రస్తుతం వైసీపీతో అసమ్మతిగా ఉన్న వారిని ఏకం చేసి మంత్రి సమక్షంలో కూటమిలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత కూటమి అభ్యర్థిపై ప్రకటన రానుంది.